భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు తెలిపారు. భీమడోలు సిహెచ్సిని సందర్శించిన ఎమ్మెల్యే ధర్మరాజు బయోమెడికల్ వ్యర్థాల తొలగింపు విధానం, స్వచ్ఛత, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయని 30 పడకలుగా ఉన్న ఈ ఆసుపత్రిని దశల వారీగా 50 అనంతరం 100 పడకలుగా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కొల్లేరు ప్రాంత సహా పరిసర గ్రామాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి డైరెక్టర్లు ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, ఎర్రంశెట్టి వాసు, జనసేన టీడీపీ అధ్యక్షులు ప్రతి మదన్, కరణం పెద్దిరాజు, సిరిబత్తిన కొండబాబు, కరుటూరి ప్రసాద్, పోళ్ల సర్పంచ్ దాయం సుజాత ప్రసాద్, సత్యసాయి, నిమ్మకాయల గణపతి, దౌలూరి సునీల్, రామ్మూర్తి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. దాంట్లో ఏర్పాటు చేశాను. అవతల పక్కన చుట్టూరు డ్రైన్ తవ్వేసుకుంటే ఎప్పుడు కాలం ఉందని కొత్త కాలం ఉంది. అందుకని దేనికైనా సపరేట్ స్టాక్ ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలంలో సిహెచ్సిని మన ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నాడు ఒక థీమ్ ప్రకారం రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా అలాగే స్కూల్లో, హాస్పిటల్లో వివిధ రకాలుగా అన్నిటిని కూడా చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా మన భీమడోలు సిహెచ్సిలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ శానిటేషన్ అలాగే పేషెంట్లు కూడా ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటని స్వయంగా తెలుసుకుని డాక్టర్లు కూడా ఇక్కడ పేషెంట్లు అందరినీ కూడా అడిగి పలకరించి స్వయంగా తెలుసుకున్నప్పుడు ఎవరు కూడా ఒక కంప్లైంట్ కూడా చెప్పకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికే మీకు ఆ వ్యాధులన్నీ కూడా నయం అవుతున్నాయి, మేము అంతా కూడా చాలా బాగా చూస్తున్నారు అందరూ కూడా అంటే వీళ్ళ హాస్పిటల్ టీం అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ. అలాగే శానిటేషన్ విషయంలోకి వచ్చేటప్పటికి దేనికి దానికి అంటే 4 రకాలుగా కూడా విడదీసి ఏ రోజు ఆ రోజు దాని నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ రూముల్లో కూడా 4 రూములను కూడా ఇక్కడ పెట్టి అంటే చాలా నీట్ గా అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఎలా ఉంటుందో దానికి ధీటుగా కూడా ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనకి కూటమి ప్రభుత్వం తరఫున అందరి తరఫున కూడా వాళ్ళని కూడా అభినందిస్తూ ఇక్కడ ఉన్న పేషెంట్లు అలాగే ఇంకా కూడా ఇందులో కొంచెం ఫిల్లింగ్ చేయవలసిన కార్యక్రమం ఉంది. దాన్ని కూడా త్వరలోనే కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఆల్రెడీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. దాంట్లో ప్రజలందరూ కూడా కొల్లేరు ప్రాంతానికి ఇక్కడ దగ్గర అవటం వలన దాన్ని కూడా ప్రపోజల్స్ అన్ని కూడా తయారు చేస్తున్నాం. వీటిలన్నింటినీ కూడా ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలు కోరుకున్నట్టు ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు అంతా కూడా ఇక్కడ శుభ్రంగా పచ్చదనంతో నిండి ఒక ఆహ్లాదక వాతావరణంలో హాస్పిటల్ అన్నింటిని కూడా తీర్చిదిద్దే బాధ్యత మాది. ఇక్కడ అందరూ కూడా